ఏపీలో పేదవారికి పెత్తందారికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్నారు చిలకలూరుపేట నియోజకవర్గ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలోని 13వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా మారుతీనగర్లో నివాసముండే 30 కుటుంబాల వారు కావటి సమక్షంలో వైసీపీలో చేరారు. జగన్మోహన్ రెడ్డి పథకాలు నచ్చి పార్టీలో జాయిన్ అయినట్టు తెలిపారు. ప్రలోభాలకు గురవ్వకుండా స్వచ్ఛందంగా వైసీపీకి మద్దతు తెలపడం శుభ పరిణామమన్నారు కావటి. పెత్తందారుడికి పేదవాడికి జరిగిన ఎన్నిక. ఎందుకంటే పెత్తందారుడు మరలా పెత్తనం కోసం ఈరోజు పెత్తందారులు అందరూ కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలని చెప్పేసి ఈరోజు ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. మళ్ళా ఆయన ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉంటే జగనన్న ఏ విధంగా 175 అని చెప్పి అన్నాడో, వైనాట్ 175 అన్నాడో అది స్పష్టంగా కనపడతా ఉంది. అదేవిధంగా 2019లో వచ్చినటువంటి జన ప్రభంజనం జగన్ సునామీ ఒక ఎత్తు అయితే, ఈ 2024లో వచ్చేది సంక్షేమం సునామీ, అదేవిధంగా పేదవాడి సునామీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఇస్తున్నటువంటి నవరత్నాల సునామీ, జగన్మోహన్ రెడ్డి గారి పథకాల సునామీ 2024.